ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటాననో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. స్పష్టంగా చెప్పారు. గ్రీన్ కో ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు. గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా? డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది? అసలు ₹1 గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం. గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు.